పవిత్ర సింధూర రహస్యం. మనందరికీ తెలుసు, అంజనాపుత్రుడు శ్రీరామ భక్తుడు అయిన హనుమంతుని భక్తి ఎలాంటిదో. ఆ పరమ పవిత్రమైన సమర్పణకు ఈ లోకంలో సాటి లేదు. ఒకరోజు సర్వలోకమాత సీతాదేవిని చూసి ఆంజనేయుడు ఇలా అడిగాడు, అమ్మా, మీరు మీ నుదుటిపై ఈ సింధూరాన్ని ఎందుకు ధరిస్తారు? అప్పుడు మందహాసం చేసిన సీతమ్మ ఎంతో ప్రేమతో ఇలా సమాధానమిచ్చారు, శ్రీరాముడు నా భర్త, ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలనే నా కోరిక. ఆ కోరికతోనే నేను ఈ కొద్దిపాటి సింధూరాన్ని ధరిస్తాను. ఈ మాటలు విన్న హనుమంతుని మనసులో ఒక అద్భుతమైన ఆలోచన మెరిసింది. కేవలం కొంచెం సింధూరం ధరిస్తేనే నా స్వామికి ఇంతటి మేలు జరుగుతుందంటే, నా ఈ శరీరం మొత్తాన్ని నేను సింధూరంతో నింపుకుంటే నా శ్రీరామచంద్రుడికి ఇంకా ఎంత ఎక్కువ మేలు జరుగుతుందో. మరి ఇంకేముంది, ఆ భక్తి, ఆ సుదృఢమైన సమర్పణ. ఆ క్షణమే హనుమంతుడు తన దేహం మొత్తాన్ని ఆ పవిత్రమైన నారింజ రంగు సింధూరంతో నింపుకున్నాడు. ఆ దేహమంతా ప్రగాఢమైన కాంతితో ప్రకాశించింది. ఈ అపూర్వమైన భక్తి, నిస్వార్థ ప్రేమకు గుర్తుగా ఆ రోజు నుండే ఆ శ్రీరామ సేవకుడికి సింధూరం సమర్పించే మహత్తరమైన ఆచారం కూడా మొదలైంది. ఈ కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.